ఈ మీల్ యాడ్ చేసుకొని కానీ డైలీ 20 minutes నేను వీక్లో ఒకసారి ఫేస్కి స్క్రబ్ పెట్టుకుంటా. ఆనియన్ అండ్ టమాటో మిక్స్ చేసిన. మన లాస్ట్ మీల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ చికెన్ అయితే తెచ్చేసారు మన ఫ్రెండ్స్. హలో గైస్, వెల్కమ్ టు మై బ్యాచిలర్ లైఫ్. ఈరోజు నా బ్యాచిలర్ లైఫ్ ఎట్లుంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. చలో. చిన్నప్పుడు మా మమ్మీ చెప్తుండే ఇల్లు కానీ ఈరోజు చూడు నా రూమ్ నేనే ఊకోవాల్సి వస్తుంది. బ్యాచిలర్ బతుక అంటే గిట్లనే ఉంటుంది అంటారుగా. ఇంట్లో ముట్లాడినప్పుడు ఇంట్లోకి వెళ్ళి దెంగేస్తాం అంటే గిట్లనే ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి దెంగేసి వస్తాయి. అందుకనే అప్పుడు దాకా మమ్మీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళతోటి ఉండురి, మంచిగా ఉండురి. ఈ కంప్లీట్ సెటప్ ఉంది కదా బ్యాచిలర్ రూమ్లో, ఇది మనదే. సండే వస్తేనే ఒక టాస్క్ ఉంటుంది. ఎన్నిగానం బట్టలు ఉన్నాయి, సండే ఉతుక్కోవాలి. బ్యాచిలర్ రూమ్ అంటే అన్ని టాస్కులే ఉంటాయి. గిన్నెలు మనమే వండుకోవాలి, బట్టలు మనమే ఉతుక్కోవాలి. సరే, మన ఫ్రెండ్స్ ఈరోజు మన కోసం ఏమైనా వండిరా చూద్దాం. ఈరోజు నేను లేట్ లేచిన కాబట్టి. వావ్, డైలీ ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకోవడానికి మిక్స్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మీకు ఏదో షార్ట్స్లో చిన్న టైం అయిపోయింది, స్పీడ్ చేసుకోవడం అనుకుంటారు, కానీ ఇవన్నీ చేసుకోవడం చాలా కష్టం. పేస్ట్ అయిపోయింది, దీన్ని రుద్ది పేస్ట్ తీయాలి లాస్ట్కి వచ్చే లోపల. వావ్, అదృష్టం, పేస్ట్ అయితే వచ్చింది. మిల్క్ వేడి చేసుకున్న తర్వాత డైరెక్ట్ మన మెజర్మెంట్ స్కేల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత దీన్ని ఇట్లా ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను, 250 ml పడ్డది. తర్వాత మనం ఇట్లా మెజర్ చేసుకొని దీన్ని 0 అయితే వేసుకోవాలి. 0 వేసుకున్న తర్వాత మనం ఓట్స్ వేసుకొని మనం 100 grams ఓట్స్ వేసుకుంటాం మనం. ఓకే, 100 grams మెజర్ అయిపోయినాయి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక మన ఇష్టమైన ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకొని మన ఫస్ట్ మీల్ అయితే తినేయచ్చు. ఈ మీల్ యాడ్ చేసుకొని కానీ డైలీ 20 minutes పడుతుంది ఆఫీస్కి, అందుకనే డైలీ లేట్ అవుతుంది నాకు. సో ఇప్పుడు నేను బల్కింగ్లో ఉన్నా కాబట్టి 3 బనానా యాడ్ చేసుకొని, ఈ చిన్న బనానా కాబట్టి 3 యాడ్ చేసుకుంటా. ఇందులో వేసుకొని మన ఫస్ట్ మీల్ అయితే దెంగి తినొచ్చు. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. సండే వస్తే చాలు నాకు అన్ని పనులలాగానే ఇది కూడా ఒక పని అనుకుంటా. స్క్రబ్ పెట్టుకుంటా ఫేస్కి. మన బాడీనే కాదు, మన ఫేస్ని కూడా మంచిగా పెట్టుకోవాలి. సో స్క్రబ్ అయితే పెట్టుకుందాం. నేను వాడే స్క్రబ్ మీకు తర్వాత చెప్తా, కామెంట్లో అడగండి. ఏదైనా కామెంట్ చేయండి, మీకు డిఎం చేస్తాను. నేను డైరెక్ట్ ఫేస్ స్క్రబ్ వాడతాను. ఒకసారి మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు స్క్రబ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు. స్క్రబ్ అయితే మొత్తం అప్లై చేసుకున్నా. ఒకసారి మీకు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చూపిస్తా రిజల్ట్ ఎట్లుంటుందో. స్క్రబ్ పెట్టుకున్న తర్వాత రిజల్ట్ మీరు చూసుకోవచ్చు. షైనింగ్ ఇస్తుంది ఫేస్ మొత్తం. బనానా యాడ్ చేసుకున్నా డ్రై ఫ్రూట్స్లోకి. నేను బల్కింగ్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు బనానా యాడ్ చేసుకోమని మాకోవచ్చు. సో బనానా యాడ్ చేసుకొని మన ఫస్ట్ మీల్ అయితే తినేద్దాం. సూపర్ బాయ్ అసలు. బనానా ప్లస్ ఓట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మీరు ఇడ్లీ, దోశ, వడ అవి తినే బదులు మిల్క్, బనానా, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినూరి, పక్కా రిజల్ట్ కనిపిస్తాయి మీకు. మీరు ఈ ఫుడ్ తిన్నారనుకో మీకు మధ్యాహ్నం దాకా ఆగలేదు. మధ్యాహ్నం కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ ఏం చేసుకోవాలి అది కూడా చూపిస్తా. చల్ రైట్. మన సెకండ్ మీల్ కోసం ఆనియన్ కట్ చేసుకున్నా, స్వీట్ పొటాటో కట్ చేసుకున్నా, ఎగ్స్లో ఆనియన్ అండ్ టమాటో మిక్స్ చేసిన వేసుకోవచ్చు. రోజు ఉడకబెట్టుకొని ఆఫీస్కి పోతా, ఆడ పప్పు ఉంటుంది, ఇంకా కొన్ని పెరుగు ఉంటుంది, అన్నీ తినొచ్చు. కానీ రూమ్ కాబట్టి నేను అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం మసాలా యాడ్ చేసుకుంటాం. ఈ నెయ్యి మా ఫ్రెండ్ గారు ఇంటికాడ నుంచి తెచ్చిండు. 100% ప్యూర్ నెయ్యి అంట, అల్లూరు నుంచి తెచ్చిండు. నేను ఇదే నెయ్యి వాడతా, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను. సో ఒక స్పూన్ తీసుకుంటా. ఆమ్లెట్ మిక్సింగ్ మొత్తం మనం తీసుకుంటాం, దీన్నే పోసుకోవాలి. ఇట్లా 3 eggs వేసుకున్నాను నేను, వేసుకోవచ్చు. ఓకే, ఆమ్లెట్ రెసిపీ. ఆమ్లెట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్వీట్ పొటాటో ఉడకబెడదాం. మార్నింగ్ సేమే వేసిండు కదా మన రాజుగాడు, మనం ఆమ్లెట్ వేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని తింటున్నాం ఈరోజు. లేకపోతే రైస్ పెట్టుకొని ఆమ్లెట్ ప్లస్ ఏదైనా ఒక కర్రీ యాడ్ చేసుకుంటుండే. అయినా అని
జబర్దస్త్ ఉంది. సెకండ్ మీల్ కూడా మనది నెక్స్ట్ లెవెల్ ఉంది. మన లాస్ట్ మీల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ చికెన్ అయితే తెచ్చేసారు మన ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. రాజు నీకు మంచి పిల్లం వస్తుంది రాజు. ఆఫ్టర్నూన్ మీల్ తినేసిన, ఒక స్లీప్ వేసుకుందాం. సాయంత్రం లేచిన తర్వాత ఇంకో రెసిపీ వీడియో పెడతాం మీకోసం. బాయ్. ఇప్పుడు లేచిన 6 అవుతుంది టైం. సాయంత్రం స్నాక్స్ తింటా అని చెప్పిన కదా, స్వీట్ పొటాటో తినడానికి వచ్చినాం. స్వీట్ పొటాటో తిని బట్టలు అయితే ఉతికేసినాం. బట్టలు ఉతుకోవాలి కదా. బ్యాచిలర్ బాయ్ బట్టలు ఉతుకుంటే హ్యాపీనెస్. ఒక వారం దాకా మళ్ళీ బట్టలు ఉతికే ఉండదు. ఈడ కొన్ని ఉన్నాయి, పైన కొన్ని ఉన్నాయి. ఓకే, అయితే మన లాస్ట్ మీల్ తినేస్తున్నాం. చపాతీ, చికెన్, బిర్యానీ రైస్, కర్డుతోటి ఎండి చేస్తాం ఈరోజు. బాయ్. నెక్స్ట్ ఫుల్ వీడియో కోసం నేను ట్రై చేస్తూ ఉంటా. రాజు ఇది కూడా పోస్ట్ చేస్తాను నాకు డౌటే. పొద్దున్న నుంచి వీడియోలు అయితే తీసినాం కానీ. సరే బాయ్ ఫ్రెండ్స్.